వెల్కమ్ టు శివ స్టడీ క్లాస్. ఈరోజు మనం రీజనింగ్ క్లాసెస్లో భాగంగా డైస్ నుంచి పార్ట్ 3 వీడియో చూద్దాం. ఇంతకుముందు మనం ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 కూడా డైస్ మీద చేయడం జరిగింది. పార్ట్ 1లో డైస్ బేసిక్స్ అండ్ కాన్సెప్ట్ నేర్చుకొని పార్ట్ 2లో ఆ బేసిక్స్ ఆధారంగా చేసుకొని కొన్ని సమ్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 3లో వేరే టైప్ సమ్స్ మనం క్లియర్ చేసి ఈ డైస్ అనే కాన్సెప్ట్ని ఈ పార్ట్ 3తో మనం ముగిద్దాం. మనకి కొన్ని సందర్భాల్లో ఇలాగా డైసెస్ ఫౌల్డింగ్ గురించి కూడా అడగడం జరుగుతుంది. ఆ ఫౌల్డింగ్ మీద డిస్కషన్ చేసి ఈ రోజుతో డైస్ కాన్సెప్ట్ని మనం క్లోజ్ చేద్దాం. ఎవరైనా సరే పార్ట్ 1 పార్ట్ 2 చూడనట్లయితే వాటి యొక్క లింక్ని డిస్క్రిప్షన్స్లో ఇస్తాము. దయచేసి వాటిని కూడా చూసి దీన్ని చూస్తే మీకు కాన్సెప్ట్ మొత్తం క్షుణ్ణంగా అర్థమవడం జరుగుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ సమ్ ఫైండ్ ది ఆపోజిట్ 3 అంటే ఇక్కడ మనం పార్ట్ 1 పార్ట్ 2లో ఏవైనా డైస్ని 2 భాగాలుగా చేసి 2 పక్కలు మాత్రమే మనం చూసి అంటే పార్ట్ 1 పార్ట్ 2 ఎలాగో 2 డైసెస్ ఇచ్చి మనకి ఆపోజిట్ని కనుగొనమన్నాడు. కానీ ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందంటే ఇలాగ 2 కన్నా ఎక్కువ డైసెస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అనే అనుమానం క్వశ్చన్ మనలో మొదలవుతుంది. అలాంటప్పుడు మనం ఇలా 2 కంటే ఎక్కువ డైసెస్ ఇచ్చినప్పుడు కూడా ఏదైనా 2 డైసెస్ని మాత్రమే మనం కంపేర్ చేసుకొని చూడాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఫైండ్ ది ఆపోజిట్ 3 అన్నాడు కాబట్టి ఫస్ట్ ఈ 2 డైసెస్లో ఏదైనా మనకు కామన్గా నెంబర్ ఉందా లేదా చూసుకుంటాం. ఈ 2 డైసెస్లో ఏదైనా కామన్గా నెంబర్ ఉందా అంటే ఈ 2 డైసెస్లో ఏ నెంబర్ కూడా కామన్గా లేదు కాబట్టి నెక్స్ట్ ఈ 2 డైసెస్లో ఏమైనా కామన్గా ఉందో లేదో చూసుకుంటాం. ఈ 2 డైసెస్లో మనకు కామన్గా ఏమన్నా ఉంది అంటే ఇక్కడ నాకైతే ఇక్కడ 3 ఒకటి కామన్గా ఇక్కడ కూడా 3 అనేది కామన్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ 3 కాడి నుంచి క్లాక్ వైజ్ రొటేట్ చేయాలని ఆల్రెడీ మనం పార్ట్ 1 పార్ట్ 2లో చెప్పుకున్నాం. అంటే కామన్గా ఉన్న నెంబర్ దగ్గర నుంచి క్లాక్ వైజ్ రొటేట్ చేయాలని చెప్పుకున్నాం. అలా మనం క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే 3, 6, 1 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే 3, 2, 5 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే 1కి 5 ఆపోజిట్, 6కి 2 ఆపోజిట్, 3కి 3 ఆపోజిట్ అవ్వదు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏ నెంబర్ అయితే మిస్ అయిందో అంటే 1 to 6 నెంబర్స్లో ఏ నెంబర్ అయితే మిస్ అయిందో ఆ నెంబర్ రిపీటెడ్గా అయిన దానికి ఆపోజిట్గా వేసుకుంటాం. ఇక్కడ మనకి 1 to 6లో ఏ నెంబర్ మిస్ అయింది? 4 అనేది మిస్ అయింది కదా. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ 3కి 4 ఆపోజిట్ అవుతుంది అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లో 4 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 కంపేర్ చేసి చూసుకున్నాం. ఇప్పుడు ఈ 2 కూడా మనం కంపేర్ చేసి ఒకసారి చూద్దాం. ఈ 2 కంపేర్ చేసి చూసినట్లయితే ఇక్కడ కానీ ఏదైనా కామన్ నెంబర్ లేదు కాబట్టి అప్పుడు ఈ 2 కంపేర్ చేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ 1 అనేది కామన్గా ఉంది, ఇక్కడ కూడా 1 అనేది కామన్గా ఉంది, ఇక్కడ కూడా 6 అనేది కామన్గా ఉంది, ఇక్కడ కూడా 6 అనేది కామన్గా ఉంది. ఇది నాన్ స్టాండర్డ్ డైస్లో రెండో రూల్. ఏదైనా 2 నెంబర్లు కామన్గా కనిపించినప్పుడు మనకి కామన్గా లేని నెంబర్లు ఆపోజిట్ అవుతాయని మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి 2 నెంబర్లు కామన్గా ఉన్నాయి కాబట్టి ఏ నెంబర్స్ అయితే కామన్గా లేవో అవి 2 ఆపోజిట్ అవుతాయి. ఇక్కడ 3, 4 కామన్గా లేదు కాబట్టి 3కి 4 అనేది ఆపోజిట్ అవుతుంది. అలాగే మనం ఏదైనా 2 డైసెస్లో ఇది కూడా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఈ 2 డైసెస్లో ఏమైనా కామన్గా కనిపిస్తున్నాయో మనకంటే ఇక్కడ 5, 2 అనేది కామన్గా ఉంది, ఇక్కడ కూడా 3, 4 అనేది కామన్గా లేదు కాబట్టి ఇక్కడ కూడా మనకి 3కి 4 అనేది ఆపోజిట్ అవుతుంది. మనం ఇలా ఏ 2 డైసెస్ కంపేర్ చేసుకున్నా సరే 4 అనేది ఆపోజిట్ వస్తుంది. అందుకు మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 4 అనేది ఆన్సర్ అవుతుంది. మనకి కొన్ని సందర్భంలో ఒకసారి క్వశ్చన్ గమనించినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైస్ కెనాట్ ఫోల్డింగ్ ద గివెన్ ఫిగర్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ని మనం డైస్ లాగా మౌల్డ్ చేసినప్పుడు ఫోల్డింగ్ చేసినప్పుడు ఇక్కడ ఏ డైస్ ఏర్పడడానికి అవకాశం లేదు. కెనాట్ అన్నాడు కాబట్టి అవకాశం లేదని అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ABCDEF అనే డైసెస్ మనకి ఇచ్చాడు. మనకి ఇక్కడ ఫస్ట్ ఆపోజిట్
గుర్తించుకోవాలి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇలా ఇచ్చినప్పుడు ఏకి సి ఆపోజిట్ అవుతుంది, ఏకి సి ఆపోజిట్ అవుతుంది, డికి ఎఫ్ ఆపోజిట్ అవుతుంది. ఓకేనా, ఏకి సి ఆపోజిట్ అవుతుంది, డికి ఎఫ్ ఆపోజిట్ అవుతుంది. ఇక మిగిలింది ఏముంది, బికి ఈ ఆపోజిట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అప్పుడు మనం ఇక్కడ ఏ సి ఆపోజిట్ అవుతుంది, డి ఎఫ్ ఆపోజిట్ అవుతుంది, నెక్స్ట్ మనకి బికి ఈ ఆపోజిట్ అవుతుంది. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఈ మూడు ఒకదానికి ఒకటి ఆపోజిట్ అవే. మనకి డైస్ ఫోల్డింగ్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఈ ఆపోజిట్ నంబర్స్ మనకి ఎగ్జిస్టింగ్ గా ఉండకూడదు. ఏ సి అనేది ఎగ్జిస్టెంట్ గా ఉండకూడదు, బిఎఫ్ అనేది ఎగ్జిస్టెంట్ గా ఉండకూడదు, బి అనేది ఎగ్జిస్టెంట్ గా ఉండకూడదు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బిఈ అనేది ఇక్కడ చూస్తే మనకి ఎగ్జిస్టెంట్ కనబడుతుంది, ఇక్కడ బి అనేది ఏమవుతుంది, ఎగ్జిస్టెంట్ కనబడుతుంది. కాబట్టి ఈ డైస్ అవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ ఏసి అనేది ఎక్కడ ఎగ్జిస్టెంట్ ఉందా, ఏసి ఎక్కడ ఎగ్జిస్టెంట్ లేదు కాబట్టి, డిఎఫ్ కూడా ఎక్కడ ఎగ్జిస్టెంట్ లేదు కాబట్టి, బిఈ అనేది ఈ డైస్ లోనే మనకి ఎగ్జిస్టెంట్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఫిగర్ ని మనం ఫోల్డింగ్ చేస్తే ఈ డైస్ అవడానికి అవకాశం లేదు. అందుకు మనకి ఆప్షన్ ఏమొస్తుందంటే ఆప్షన్ 1 మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైస్ ఫోల్డింగ్ ద గివెన్ ఫిగర్, ఈ క్వశ్చన్ లో మనం ఇక్కడ ఇచ్చిన ఫిగర్ ని ఫోల్డింగ్ చేస్తే డైస్ అవడానికి అవకాశం లేనిదని చూసాం. అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ ని ఈ 1 2 6 4 3 5 అనే ఫిగర్ ని ఫోల్డింగ్ చేసినప్పుడు ఏ డైస్ అవడానికి అవకాశం ఉందని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఆపోజిట్ గమనించుకున్నట్టయితే 2కి 4 ఆపోజిట్ అవుతుంది, 6కి 3 ఆపోజిట్ అవుతుంది, 1కి 5 ఆపోజిట్ అవుతుంది. ఇప్పుడు మనం 2కి 4 ఆపోజిట్ అయింది, 6కి 3 ఆపోజిట్ అయింది, 1కి 5 అనేది ఆపోజిట్ అవ్వడం జరిగింది. ఈ మూడు ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి ఈ మూడు ఎక్కడైనా సరే ఎగ్జిస్టెంట్ గా కనబడితే ఆ డైస్ మనకి ఏర్పడడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే 1 5 అనేది ఇక్కడ ఆపోజిట్, కానీ 1 5 ఏమైంది, ఎగ్జిస్టెంట్ గా ఉన్నాయి, అందుకని మనం ఈ డైస్ ఏర్పడడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 4 అనేది ఆపోజిట్, ఈ డైస్ లో మనం చూస్తే 2 4 అనేది ఏముంది, ఎగ్జిస్టెంట్ గా ఉన్నాయి, ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. ఆపోజిట్ అంటే మనకు కనిపించదు, ఇక్కడ ఎగ్జిస్టెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి ఏర్పడడానికి అవకాశం లేదు. ఇంకా మనం 6 3 కూడా ఒకసారి చూసుకుంటే 6 3 అనేది ఇక్కడ కూడా మనకి ఎగ్జిస్టెంట్ గా ఉంది కాబట్టి ఈ డైస్ కూడా ఏర్పడడానికి మనకి అవకాశం లేదన్నమాట. అలాగే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఆపోజిట్ నెంబర్స్ ఎక్కడైనా ఇక్కడ ఈ ఫోల్డర్ లో మనకి ఎగ్జిస్టెంట్ కనబడుతున్నాయి అంటే లేదు. అందుకని మనకి ఏమవుతుందంటే ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం 4వ క్వశ్చన్ గమనించినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైస్ క్యాన్ ఫోల్డింగ్ ద గివెన్ ఫిగర్, అంటే ఇక్కడ కూడా మనం ఏదైనా ఒక డైస్ ఇలా కూడా ఇచ్చి అది ఫోల్డింగ్ చేసినప్పుడు కింద ఏ విధంగా డైస్ వచ్చే అవకాశం ఉందని 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇందాకలాగే 1కి 5 ఆపోజిట్ అవుతుంది, 4కి 2 అవుతుంది, 3కి 6 అవుతుంది. 1కి 5 ఆపోజిట్ అయింది, 4కి 2 ఆపోజిట్ అయింది, 3కి 6 అనేది ఆపోజిట్ అవడం జరిగింది. ఇందాకలాగే మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆపోజిట్ మనం గుర్తించినటువంటి ఈ ఆపోజిట్ వర్డ్స్ ఎక్కడైనా ఒకదాని పక్కన ఒకటి కనిపిస్తే అది మనకి ఫోల్డింగ్ అవే అవకాశం లేదు. ఇప్పుడు మనం 1 5 ఆపోజిట్ అనుకున్నాం కదా, 1 5 మనకి ఎక్కడైనా ఎగ్జిస్టింగ్ కనబడుతున్నాయంటే ఈ డైస్ లో మనకి 1 5 ఎగ్జిస్టింగ్ గా ఉన్నాయి, అందుకని ఇది ఫస్ట్ రాంగ్ ఆన్సర్ కింద ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ 4 2 అనేది ఆపోజిట్, ఈ 4 2 అనేది ఎక్కడైనా ఎగ్జిస్టింగ్ కనబడుతున్నాయంటే ఇక్కడ మనకి 4 2 అనేది ఎగ్జిస్టింగ్ గా ఉన్నాయి, ఈ 4 2 అనేది కూడా ఎగ్జిస్టింగ్ గా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ నుంచి ఎలిమినేట్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి 3 6, ఈ 3 6 ఆపోజిట్, ఎగ్జిస్టింగ్ ఎక్కడా కనిపించకూడదు, కానీ ఈ 3 6 అనేది మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జిస్టెంట్ గా కనబడుతున్నాయి, అందుకని ఇది కూడా మన ఆన్సర్ నుంచి ఎలిమినేట్ చేసేద్దాం. అప్పుడు మనం ఫైనల్ గా మిగిలింది ఇది ఒక్కటే. ఇక్కడ ఇచ్చింది ఏదైనా సరే ఇక్కడ ఉన్న ఆపోజిట్ ఎక్కడైనా సరే ఇక్కడ ఎగ్జిస్టెంట్ కనబడుతున్నాయా ఒకసారి చూద్దాం. 5 2 3
5కి ఆపోజిట్ 1, ఇక్కడ ఎక్కడైనా 1 ఉందా లేదు. 2కి ఆపోజిట్ 4, ఇక్కడ ఎక్కడైనా 4 ఉందా లేదు. 3కి ఆపోజిట్ 6, ఇక్కడ ఎక్కడైనా ఎగ్జిస్టింగ్ 6 ఉందా లేదు. అందుకని ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఇలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాగ ఒక ఫిగర్ నిచ్చి ఆ ఫిగర్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఏ డైస్ ఏర్పడడానికి అవకాశం ఉందని కానీ ఏ డైస్ ఏర్పడడానికి అవకాశం లేదని కొని మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ మనం ఆ ఆపోజిట్ మనం గుర్తించుకొని ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఆపోజిట్ నెంబర్స్ ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ కనబడుతున్నాయో అది మనకి ఏర్పడడానికి అవకాశం లేదు. ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ నెంబర్స్ ఆపోజిట్ నెంబర్స్ ఎగ్జిస్టింగ్ లో కనబడట్లేదో అది మనకి ఏర్పడడానికి అవకాశం ఉంది. కానీ ఈ డైస్ అనేది ఈ పార్ట్తో మనం క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఈ డైస్ నుంచి ఇప్పటికే మనం 3 పార్ట్స్ చేస్తాం. ప్రతి పార్ట్లో కూడా ఒక్కొక్క చాప్టర్ విడివిడిగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మనం వేరే చాప్టర్తో మళ్ళీ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బై బై.